ఫ్రెండ్స్, సియా, చేతన్ అలాగే కేతన్‌కి సంబంధించిన వాట్సాప్ చాట్లు నిజంగా బయటపడ్డాయి. అది కూడా రెండో ఫోన్‌కి సంబంధించి. అయితే మనందరం అనుకున్నాం కదా! అసలు ఈ అమ్మాయి పదే పదే ఆ ఫోర్ట్‌కి తీసుకువెళ్తుంది లోనో అయినా ఎందుకని ఈ కేతన్ నేను రాను, ఇప్పుడు ఎందుకు పదే పదే తీసుకెళ్తున్నావు అని ఎందుకు అడగలేదు అని మనకి చాలా మందికి ప్రశ్నలు వచ్చాయి కదా. అయితే దీని వెనకాల షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. అంతేకాకుండా దానికి సంబంధించిన వాట్సాప్ చాట్ కూడా బయటపడింది. ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటి అంటే, ఇక్కడ కేతన్ అగర్వాల్ కేసులో కనుక మనం చూసినట్టయితే, కేతన్ చాలా సందర్భాల్లో ఇక తనని పాపం ఒప్పించి తను విపరీతంగా ఏడుస్తుండడము, నేను అప్సెట్ అయ్యాను, డిసప్పాయింట్ అయ్యాను అని చెప్తుండడంతో తను చాలా పాపం ఓపిక పట్టాడు. సరే కాబోయే భార్య కదా, తనని ఎందుకని నేను డిసప్పాయింట్ చేయాలి అని అనుకుంటూ ఉండేవాడు. అయితే మ్యాటర్ ఏంటి అంటే, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్ బేసిక్గా జూన్ 14వ తేదీకి ముందు కేతన్ చాలా సందర్భాల్లో సియాకి ఫోన్ చేస్తూ ఉండేవాడు అనమాట. అయితే ఫోన్ చేసిన ప్రతిసారి తన ఫోన్ ఎంగేజ్ వస్తుండేది, బిజీ బిజీ వస్తుండేది. ఇదేంటి ఎప్పుడో బిజీ వస్తుందని చెప్పి తను ఊరుకున్నాడు. అయితే జూన్ 14వ తేదీన తనని తోసేస్తే తను చెట్టు పట్టుకుని వేలాడాడు కదా, అంటే చావంచుల దాకా వెళ్ళి వచ్చాడు కదా. ఆ సమయంలో తను చాలా ఎమోషనల్ అయిపోయాడు, ఏడ్చేశాడు. అయితే ఇమీడియట్గా వాళ్ళిద్దరు ఏం చేశారంటే, దగ్గరలో ఉన్న ఒక రెస్టారెంట్కి వెళ్ళి కొంచెం కూల్ డ్రింక్ లాంటివి తాగి కూల్ డౌన్ అవుదాం అనుకున్నారు. ఆ సమయంలో ఏమైందంటే, ఈ వరుస పెట్టి సియాకి ఫోన్ కాల్స్ రావడం జరిగింది, అది కూడా చేతన్ దగ్గర నుంచి. చేతన్ ఎందుకు ఫోన్ చేస్తున్నాడు, నువ్వు చంపేద్దాం అనుకున్నావు కదా, చంపేశావా అని అడగడానికి ఫోన్ చేస్తున్నాడు. అయితే అది గమనించిన కేతన్, ఎవరు ఈ అబ్బాయి అంటే, నా ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్ చేతన్ చౌదరి, నీకు పరిచయం చేస్తానని చెప్పి చెప్పిందంట. అయితే అంతకు మునుపు ఫోన్ కాల్స్ చేస్తుంటే బిజీ రావటము, ఇప్పుడేమో చేతన్ చౌదరి అని వరుస పెట్టి కాల్స్ చేయడం, ఎందుకో తనకి డౌట్ వచ్చింది. అయితే తను ఏమైందంటే, ఇంకా సరే అని చెప్పి ఇంటికెళ్ళిన తర్వాత మొత్తం వ్యవహారం అంతా వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పాడు. తనకేదో ఎఫ్ఐఆర్ ఉంది ఖచ్చితంగా చైతన్య చౌదరి అనే అబ్బాయితో, అందుకని తను అలాగా బిహేవ్ చేస్తుంది, ఆయనంటే ఆమెకి ఇష్టం లేదు అని చెప్పేసి చెప్పడము జరిగింది. అయితే ఇప్పటికే ఈ సియా అలాగే చేతన్‌కి సంబంధించిన 3 నెలల వాట్సాప్ చాట్ డిలీట్ చేసినప్పటికీ కూడా ఫోరెన్సిక్ రిపోర్ట్ వాళ్ళు తీసుకోవటం జరిగింది. ల్యాబ్ నుంచి ఆ హిస్టరీ అంతా తీయడం జరిగింది. అదేం జస్ట్ 1 డేలో అవ్వదు, టైం పడుతుంది, బట్ వస్తుందన్నమాట. ఆ చాటింగ్‌లో ఏముంది అంటే, ఈ సిఐ అందంట, కేతన్ ఫస్ట్ జూన్ 18వ తేదీన ఆ ఘటనా స్థలానికి రావడానికి ఇష్టపడలేదంట. నేను రాను అంటే ఈమె ఏడ్చి బాలి ట్రిప్ క్యాన్సిల్ అయింది. జూన్ 14వ తేదీన పామొచ్చి మొత్తం అంతా క్యాన్సిల్ చేసింది. జూన్ 18వ తారీఖున నా కోసం నువ్వు రావాలి అని చెప్పేసి చాలా అంటే చాలా ఏడ్చేసిందంట. అయితే బాలి ట్రిప్ క్యాన్సిల్ అయింది పాపం, ఇది ఇలా అయింది, రాకపోతే ఏడుస్తుందేమో అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్‌కి చెప్పాడు. ఎవరు? కేతన్. చెప్తే వాళ్ళ పేరెంట్స్ ఏమన్నారంటే, నువ్వు అనవసరంగా తనని అపార్థం చేసుకుంటున్నావు, అమ్మాయి మంచి అమ్మాయే, వాళ్ళ ఫ్యామిలీ కూడా మాకు తెలిసిన ఫ్యామిలీయే, దూరపు చుట్టాలు కూడా అవుతారని చెప్పేసి కేతన్‌కి సర్ది చెప్పారు. యాక్చువల్లీ కేతన్ ఒకానొక దశలో ఈ అమ్మాయిని వద్దనుకున్నాడు. ఎందుకంటే కంటిన్యూస్‌గా చేతన్‌తో ఫ్రెండ్‌షిప్ ఉండటం గానీ, లేకపోతే తన మీద అంత ఇష్టం చూపించకపోవటము, ఏదో అవసరానికి కొద్ది మాట్లాడటం, ఇలాగ తన ప్రవర్తన చూసి తెలుసుకుని వద్దన్నాడు. కానీ వాట్సాప్ చాటింగ్‌లో కూడా అదే ఉంది. నేను బలవంతంగా ఏడ్చి గోల పెట్టి ఎమోషనల్‌గా తనని బ్లాక్‌మెయిల్ చేసి తీసుకొస్తున్నాను నేను అక్కడికి. ఈసారి మనం మిస్ అవ్వకూడదు అని చెప్పేసి చేతన్‌తో చెప్పిందనమాట. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.